హాయ్ అండి, అందరికీ నమస్కారం. దాచుకునే విజ్ఞానం కంటే పంచుకునే విజ్ఞానం మనల్ని మనిషిగా ఇంకా ఎదిగేలా చేస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని ఆధారంగా నేను ఈ వీడియోలు చేస్తున్నాను. ఒక విద్యార్థిగా, ఒక ఉపాధ్యాయునిగా, ఒక ఉద్యోగిగా, ఒక వ్యవస్థలో బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తిగా నాకు లభించినటువంటి విజ్ఞానాన్ని, అనేక రూపాలలో నాకు లభించినటువంటి అవకాశాల ద్వారా లభించిన విజ్ఞానాన్ని నేను దాచుకోకుండా అందరికీ పంచడం ద్వారా వారి యొక్క అవసరాలకు ఉపయోగపడేలా ఈ యొక్క విజ్ఞానాన్ని అందించాలని ఈ వీడియోలు చేస్తున్నాను. ఇందులో భాగంగా నాకు అందుబాటులో ఉన్న నా స్థాయికి లభించినటువంటి నాలెడ్జ్ని ఆధారాలతో, అలాగే సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ నుంచి, సబ్జెక్ట్స్ పుస్తకాల నుండి తీసుకున్నటువంటి ఆధారాలతోటి ఈ వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంతకంటే గొప్ప విషయాలు చాలా ఉంటాయి. అలాగే కొత్తగా అప్డేట్స్ ఉంటాయి, మార్పులు చేర్పులు కూడా ఉంటాయి. సో వాటిని కూడా మీరు యాడ్ చేసుకుంటూ ముందుకెళ్తారని భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ప్రాథమికంగా ఈ అంశం ఇలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకురావడమే. ఆ ప్రాథమిక అంశం ద్వారా మీకున్నటువంటి విజ్ఞానం, ప్రపంచంలో మనకు లభిస్తున్న విజ్ఞానాల ద్వారా మీరు మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశంలో భాగంగా నేను ఒక చిన్న ప్లాట్ఫామ్ వేస్తున్నాను అనేటువంటి నమ్మకంతో ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛార్జ్ హ్యాండ్ ఓవర్ అంటే ఏంటి? ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయడం అంటే మన మీద ఉన్న ఒక బాధ్యతని మరొకరికి అప్పగించడం. సో మనం ఉద్యోగంలో ప్రమోషన్స్ మీద వెళ్తున్నప్పుడు, ట్రాన్స్ఫర్స్ మీద వెళ్తున్నప్పుడు, ఇలా అనేక అంశాల్లో మనం ఒక దగ్గర చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి మరొక చోటికి మనం వెళ్తున్నప్పుడు అక్కడ అప్పటి వరకు చేసినటువంటి అన్ని విషయాలను, అన్ని బాధ్యతలను, అన్ని ఆధారాలను మరొకరికి, అంటే ఆ ప్లేస్లో వస్తున్న వారికి అప్పగించడాన్ని ఛార్జ్ హ్యాండ్ ఓవర్ అంటాం. అవతల వాళ్ళు తీసుకుంటే వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. సో ఛార్జ్ విషయంలో ఇద్దరు ఉంటారు: ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు, ఛార్జ్ టేక్ ఓవర్ చేసేవాళ్ళు. అయితే ఈ ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే మనం ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి వెళ్తున్నప్పుడు మళ్ళా మనకి ఇక్కడ ఉండేటువంటి ప్రెజరు, ఇక్కడ ఉండేటువంటి బాధ్యతల నుంచి మనం క్లీన్గా మారడానికి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. చాలా వరకు నేను కొన్ని కేసుల విషయాల్లో కూడా చూస్తున్నాను. సరిగా ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వలన వాళ్ళు తర్వాత ఎక్కడికి వెళ్ళి పనిచేసినా కూడా మళ్ళీ ఈ అంశాలు వాళ్ళు వెనకబడుతూ వాళ్ళకి ఎంతో డిస్టర్బెన్స్ని, సమస్యని క్రియేట్ చేస్తూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మారిన తర్వాత మనకు వచ్చినటువంటి ఎంప్లాయ్ ఐడి మన జీవితకాలం మనతోనే ఉంటుంది. అంటే మన డీటెయిల్స్ అన్నీ జీవితకాలం మన ఎంప్లాయ్ ఐడితోనే ముడిపడి ఉంటాయి కదా. ముఖ్యంగా మనం ఒక ఉద్యోగంలో ఉండగా ఇంకా ఒక ఉద్యోగం మనకు వచ్చింది అనుకోండి, ఏ గ్రూప్ 1 గ్రూప్ 2 వచ్చి వెళ్తున్నప్పుడు మనం రిజైన్ చెయ్యం, రిలీవ్ అవుతాం. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లో ఒక ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగం వెళ్తున్నాం కాబట్టి. అంటే అక్కడ అర్థం ఏంటి? మీకు గతంలో మీరు ఎక్కడ చేసినా ఆ అంశాలన్నీ మీరు బాధ్యత వహించే అవసరం ఖచ్చితంగా మీ వెనకతనే ఉందని అర్థం. కాబట్టి ఇటువంటి సందర్భాల నేపథ్యంలో మనం ఒక దగ్గర పనిచేసినప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఆ యొక్క అంశాలను, ఆ రికార్డ్స్ని అన్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటే ఏ రోజైనా మనం అక్కడ ఆ యొక్క సీటు వదిలి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రతి అంశాన్ని కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసేసి వాటి తగ్గట్టు ప్రూఫ్లు మన దగ్గర ఉంచుకుంటే మనకి చాలా చక్కని ఫలితాన్ని అది. అలా కాకుండా మనం ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయకుండా మనం గబగబా రిలీవ్ అయ్యి వెళ్ళిపోతే ఆ తర్వాత ఒక్కసారి మనం రిలీవ్ అయిన తర్వాత ఆ ఛార్జ్ ఒకవేళ హ్యాండ్ ఓవర్ చేద్దామన్నా మనం ఆ ఛార్జ్ విషయంలో, ఆ ఛార్జ్ అందించాల్సిన వాటి విషయంలో మనకంత ఎక్కువ అధికారం ఉండదు. మనం డ్యూటీలో అక్కడ ఛార్జీలో ఉన్నప్పుడే ఆ అంశాలని మన దగ్గర ఉంటాయి కాబట్టి నీట్గా వాటిని తయారు చేసి ఎటువంటి సమస్యలు రాకుండా అందించగలం.
వెళ్ళిపోయినాక మళ్ళీ వచ్చి మనకి లేని అధికారం ఉన్న చోట కూర్చొని అంత డీటెయిల్గా నేను ఛార్జ్ ఇవ్వగలను అనేటువంటి నమ్మకం అనేది మనకు ఉండదు. కాబట్టి మనం ఆ సీటు ఖాళీ చేసినప్పటికీ ఖచ్చితంగా ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసేలా మనం ఏర్పాటు చేసుకోవాలి. అలా చేయకపోతే మన మీద ఎటువంటి చర్యలు తీసుకోబడతాయంటే ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ రూల్ అంటే కాండక్ట్ రూల్స్ 1964లోని ఆంధ్రప్రదేశ్ కాండక్ట్ రూల్స్ 1964 ప్రకారం దీనికి ఒక జీవో కూడా ఉంది 468 డేట్ 17/4/1964. సో దీంట్లో ఉండేటువంటి అంశాల ఆధారంగా ఇందులో రూల్ నెంబర్ 3(1) కింద ఇది వస్తుందన్నమాట. అంటే ఇందులో చాలా అంశాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా డెలిరికేషన్ ఆఫ్ డ్యూటీ, కర్తవ్య ఉపేక్షణ, అంటే మనం చేయాల్సిన పని పట్ల మనం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేటువంటి అంశం కింద మనం ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయకపోవడాన్ని ఆ యొక్క అంశం కింద రూల్ నెంబర్ 3(1) కింద మనం ఉల్లంఘించినట్టుగా భావించాల్సి ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనం ఉల్లంఘించడానికి సంబంధించి మన మీద అంటే ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వల్ల వచ్చినటువంటి సీరియస్నెస్ని బట్టి కొన్ని సందర్భాల్లో పెద్ద సీరియస్నెస్ ఉండకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో చాలా సీరియస్నెస్ ఉంటుంది ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి. సో అటువంటి సిచ్యువేషనల్ సీరియస్నెస్ ఆధారంగా మన మీద మైనర్ పనిష్మెంట్లు అన్నా ఇవ్వచ్చు, లేదా మేజర్ స్థాయిలో పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఈ 2 రకాల పనిష్మెంట్ని మన మీద ఏవైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఛార్జ్ ఇవ్వకపోవడం వలన వచ్చినటువంటి సమస్యలు అంటే ఏపీ సివిల్ సర్వీస్ సిసిఏ రూల్స్ 1991లోని రూల్ నెంబర్ 9 ప్రకారం ఈ పెనాల్టీస్ అన్నింటిలో ఏదో ఒక పెనాల్టీ మన మీద ఇంపోజ్ చేసే అవకాశం ఏర్పడుతుంది అనమాట. సరే, మనం ఛార్జ్ ఇవ్వడం అంటే ఏమేంటి ఇవ్వాలి, ఛార్జ్ ఇవ్వడానికి సంబంధించి మనం ఏమేంటి ఇవ్వాలనేది చాలా ముఖ్యమైన అంశం. చాలా విషయాలు ఉంటాయి. ఉదాహరణకి కొన్ని భాగాల కింద మనం చెప్పుకుందాం మన బాగా అర్థం అవడం కోసం. మొట్టమొదటి రికార్డులు. అసలు జనరల్గానే మనం ఎక్కడ ఏ పని చేసినా అవన్నీ కూడా కొన్ని రికార్డ్స్ రూపంలో, బుక్స్ రూపంలో అవన్నీ నమోదై ఉంటాయి కదా. ఆ రికార్డ్స్ అనేవి ముందుగా హ్యాండ్ ఓవర్ చేయాలి. మీరు జాయిన్ అయిన రోజు ఏ రికార్డ్స్ అయితే తీసుకున్నారో మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతున్న రోజు వరకు ఏ రికార్డులు అయితే ఉన్నాయి, కొత్తగా ఏవి క్రియేట్ చేశారు, ఆ రికార్డ్స్ అన్నిటిని కూడా ముందుగా మనం ఒక లిస్టు తయారు చేసుకోవాలి. ఆ లిస్టులో ఆధారంగానే మీరు ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా ఏ పేజీ వరకు, కొన్ని రికార్డ్స్ ఉంటే క్యాష్ బుక్ ఉందనుకోండి, క్యాష్ బుక్లో లాస్ట్ పేజీ వరకు కూడా మీరు ఆ క్యాష్ బుక్ లాస్ట్లో మీరు ఉన్నంత డేట్ వరకు రాసేసి కంప్యూటర్గా అప్డేట్ చేసేసి చివరిలో మీరు ఏ రోజు వరకు పనిచేశారో ఆ రోజు ఆ రోజు వరకు అప్డేట్ చేయడం, చివరిలో మళ్ళీ ఆ బుక్లో కూడా హ్యాండ్ ఓవర్, టేక్ ఓవర్, ఎవరు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, ఎవరు టేక్ ఓవర్ చేస్తున్నారు అని రాసి సంతకాలు పెట్టి డేట్లు వేసేస్తారు. అంటే అక్కడ నుంచి క్యాష్ బుక్ అప్డేట్ చేసేది ఎవరైతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అంతవరకు ఉన్న దాని మీద మీరు రెస్పాన్సిబిలిటీ వహిస్తారు. ఈ విధంగానే ప్రతి రికార్డు బుక్లో కూడా మీరు పనిచేసినంత వరకు ఉన్నటువంటి లాస్ట్ పేజీలో హ్యాండ్ ఓవర్, టేక్ ఓవర్ సంతకాలు చేసి డేట్లు వేసేయాలి. అక్కడ వరకు మీరు అప్డేట్ చేసి వదిలేయాలి. అలాగే ఈ ఇస్తున్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా ఒక బుక్లో ఒక లిస్ట్ తయారు చేయాలి. ఆ లిస్టు హ్యాండ్ ఓవర్, టేక్ ఓవర్ కింద మనం అందించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలా అందించకపోతే నెక్స్ట్ మీరు వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇలా అందించకపోయినా ఇలా అందించిన తర్వాత హ్యాండ్ ఓవర్, టేక్ ఓవర్ చేసినటువంటి రిసిప్ట్లు కానివ్వండి, ఆ డాక్యుమెంట్స్ కానివ్వండి, మన సంతకాలు పెట్టినవి కానీ ఒక కాపీ ఖచ్చితంగా మనతో ఉంచుకోవాలి. అలా ఉంచుకోకపోతే రేపు ఏదైనా సమస్య వస్తే మీరు ఇవ్వలేదు అనేటువంటి పాయింట్ వచ్చిందనుకోండి, మీకే ఫోన్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఒక దగ్గర పనిచేసిన తర్వాత ఖచ్చితంగా డీటెయిల్డ్గా నేను ఆఫీస్ తాలూకా అంతా కూడా ఒక 4-5 పేజీలు అయింది. ఆ పేజీలంతా కూడా నేను రికార్డ్స్ అన్ని రాసేసి హ్యాండ్ ఓవర్ చేసేసాను, సంతకాలు పెట్టుకున్నాం. ఈవెన్ నా ఆఫీస్లో ఉన్నటువంటి స్పూన్స్, గ్లాసులతో సహా నేను రాసి ఆ రోజున ఛార్జ్ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే బీరువాలు, వాటి తాళాలు అన్నీ కూడా. అయితే అది నేను ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఆ హ్యాండ్ ఓవర్, టేక్ ఓవర్ అనేటువంటి ఫార్మెట్ మీద ఇద్దరు తీసుకున్నాం సంతకాలు పెట్టి, అది నేను కూడా భద్రం చేసి స్కాన్ చేసుకుని నా దగ్గర అన్నిట్లో కూడా జాగ్రత్త చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి నేను మరో చోట ప్రమోషన్ మీద వెళ్ళిపోయాను. అక్కడ 2, 3, 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత, 3 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ నాకు సేమ్ నేను ఎక్కడైతే పాత ప్లేస్లో పనిచేశానో అక్కడి నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏంటంటే, ప్రస్తుతం ఆ ఆఫీస్ కొత్త ఆఫీస్ శాంక్షన్ అయ్యి పాత ఆఫీస్ పగలగొడుతున్నారు, ఆ బీరువాలన్నీ కూడా మార్చాల్సి ఉంటే ఆ బీరువాల సమయంలో తాళాలు లేవు, కనిపించలేదు.
అప్పుడు నా ప్లేస్‌లో పనిచేస్తున్న వాళ్ళని అడిగితే, గతంలో వారు ఎళ్తున్నప్పుడు నాకు తాళాలు ఏమీ ఇచ్చినట్టు జ్ఞాపకం లేదండి. ఇకపోతే ఏమీ ఇవ్వలేదండి అనేసి వారు సమాధానం చెప్తే, కన్సర్న్ అధికారి నాకు కాల్ చేశారు. వెంటనే నేను వారికి ఏం చేశానంటే, అప్పుడు నేను ఏదైతే ఛార్జ్ హ్యాండ్ ఓవర్ టేక్ ఓవర్ చేశానో అందులో 8 బీరువా తాళాలు అని కూడా నేను రాశాను. అందులో ఉంది. ఆ పాయింట్ నంబర్ 47. అంటే నేను ఇచ్చినటువంటి రికార్డ్స్ 1, 2, 3, 4 బుక్స్‌లో ఆ రికార్డ్స్ 47, 48 సమ్ ఏదో నంబర్. ఆ నంబర్‌లో బీరువా తాళాలు 8 అని కూడా రాసి ఉంది సార్. అది మీకు పంపిస్తున్నానండి అని ఆ స్కానింగ్ కాపీని వారికి పంపించాను. ఆ స్కానింగ్ కాపీని వారికి పంపించిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ రాలేదు. ఎందుకంటే నేను హ్యాండ్ ఓవర్ టేక్ ఓవర్ చేసినప్పుడు డీటెయిల్‌గా నేను అవన్నీ అప్పచెప్పాను. అప్పచెప్పిన దాని మీద సంతకాలు కూడా పెట్టాం కాబట్టి మళ్ళీ వారు నన్ను అడగడం జరగలేదు. ఎందుకు అడగలేదు అంటే ఇక్కడ మనకు అందరికి అర్థమైంది. సో నా యొక్క బాధ్యత నేను ఖచ్చితంగా నిర్వహించుకున్నాను. దానికి తగ్గటువంటి ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. సబ్మిట్ చేశాను కాబట్టి తర్వాత దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరిదైతే రెస్పాన్సిబిలిటీ ఉందో వాళ్ళది తప్పు కాబట్టి అక్కడి నుంచి ఆ అంశం వాళ్ళ దగ్గరికి పడుతుంది కాబట్టి నా దగ్గర ఎటువంటి అవకాశం లేదు కాబట్టి నేను క్లీన్ చాట్తో అక్కడ ఉన్నాను కాబట్టి నాకు మళ్ళీ ఫోన్ రాలేదు. సో మనం ఛార్జ్ అప్పగించే విషయంలో రికార్డులు అంటే ప్రతి అంశాన్ని డీటెయిల్డ్గా ప్రతి అంశాన్ని కూడా మనం రికార్డు రూపంలో హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఛార్జ్ హ్యాండ్ ఓవర్ టేక్ ఓవర్ విషయంలో ఎక్కువ సమస్యలు వచ్చేది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయంలోనే. గతంలోనే వాళ్ళు ఇచ్చేయడం జరిగింది అని చెప్తూ ఉండొచ్చు. లేకపోతే ప్రస్తుతం పూర్తయిన పనులకి గతంలో పర్మిషన్ ఇచ్చారు, మేము ఎలా పేమెంట్ చేయాలి అని అడగచ్చు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న పనులు ఎంతెంత వరకు జరిగినాయి, ఎంత పేమెంట్ ఇచ్చామో తెలియకుండా ఉన్నటువంటి సందర్భాల్లో ఆ పేమెంట్లు పూర్తి కాక అవి కోర్టు కేసుల దాకా వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇలా అనేక అంశాలు ఉన్నాయి. సో ఇటువంటి అంశాలన్నిటికి కూడా ఖచ్చితంగా మనం సమస్యలు తెచ్చుకోకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఖచ్చితంగా మనం నోట్ చేయాలి. మన రికార్డ్ బుక్స్లో, క్యాష్ బుక్లో అట్లా రాస్తూ ఉంటాము. వాటితో పాటు అదనంగా జరిగినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ప్రస్తుతం జరుగుతున్నవి ఏంటి, అంటే ఉదాహరణకి ఒక పని జరుగుతూ ఉంది, అడ్వాన్స్ ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఆ పనికి సంబంధించిన కొన్ని విషయాల్లో మనం ఓన్గా కొంత మెటీరియల్ కొని ఉండొచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా జరుగుతున్న వాటి డీటెయిల్స్ అన్నీ ఉండాలి. అలాగే జరగాల్సినవి కొన్ని ఉంటాయి. కొన్ని మనం అక్కడ ఉన్నప్పుడు వరకు అనుమతి ఇచ్చి ఉండొచ్చు. అనుమతి ఇచ్చిన సందర్భంగా జరుగుతున్న పనులు ఉంటాయి. వాటికి సంబంధించి ఎంతవరకు ఏమేమి పెండింగ్ ఉన్నాయి, ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయి, ఏ రకంగా ఇంకా జరగాల్సిన పనులు మిగిలిపోయి ఉన్నాయి, ఇటువంటి అంశాలు. సో ఆర్థిక పరమైన అంశాల విషయంలో డీటెయిల్ నోటు మాత్రం ఖచ్చితంగా మనం హ్యాండ్ ఓవర్ చేసి టేక్ ఓవర్ అప్పచెప్పించి ఆ యొక్క కాపీ మన దగ్గర ఖచ్చితంగా ఉంచుకోవాలి. లేకపోతే ప్రతి ఆడిట్ టైంలోనూ ఏదన్నా ప్రతి ఎంక్వైరీ టైంలోనూ మనం ఎక్కడున్నా కూడా మన దగ్గరికి ఈ ఫోన్ రావడం, మనం అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళడం, సమాధానాలు చెప్పడం, ఇలాంటివన్నీ జరగాల్సిన పరిస్థితులు చాలా ఉంటాయి. కాబట్టి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో మీరు డీటెయిల్ హ్యాండ్ ఓవర్ చేసే విధంగా మీరు ఒక నోట్ తయారు చేసి అప్పచెప్పాలి. ఇందాక చెప్పాను, క్యాష్ బుక్లు కానివ్వండి, పాస్బుక్లు కానీ ఇలాంటివన్నీ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఉన్న డేట్ వరకు మనం ఖచ్చితంగా ఒక కాపీ జెరాక్స్ తీసుకొని, ఉదాహరణకి బ్యాంక్ అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్లో మీరు ఏ రోజైతే లాస్ట్ రోజు వరకు ఉన్నారో ఆ రోజు వరకు అకౌంట్ అప్డేట్ చేసి ఆ లాస్ట్లో మీరు సంతకం పెట్టి హ్యాండ్ ఓవర్ టేక్ ఓవర్. క్యాష్ బుక్ ఉంది, లాస్ట్ డేట్ అడ్డంగా 2 గీతలు గీస్తాం, హ్యాండ్ ఓవర్ టేక్ ఓవర్. లాస్ట్ ఎంట్రీ రాసిన తర్వాత గ్యాప్ లేకుండా అడ్డంగా గీత గీసేస్తాము, హ్యాండ్ ఓవర్ టేక్ ఓవర్. ఈ విధంగా ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి ఆధారాలన్నిటి కూడా ఒక కాపీ జెరాక్స్ తీసుకుంటాం. సిఎఫ్ఎంఎస్, పిఎఫ్ఎంఎస్ అకౌంట్లు ఉంటాయి, అది లాస్ట్ ట్రాన్సాక్షన్ జెరాక్స్ తీసుకుంటాం, హ్యాండ్ ఓవర్ టేక్ ఓవర్ సంతకం పెట్టి వదిలేస్తాం. సో ఈ విధంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగిన ప్రతి అంశాన్ని కూడా ఒక కాపీ తీసుకొని దాని మీద మనం క్లియర్గా క్లోజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మూడోది ఐడీలు, పాస్వర్డ్లు, లాగిన్స్, క్రెడెన్షియల్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం ఒక నోట్లో రాసి హ్యాండ్ ఓవర్ చేసేయాల్సి ఉంటుంది. అది ఎందుకంటే మనం వెళ్ళిన తర్వాత ఆ ఐడి పాస్వర్డ్లతోటి ఏదన్నా తప్పు జరగచ్చు. లేదు, కొన్ని సందర్భాల్లో నేను కొన్ని కేసులు కూడా చూశాను, రిలీవ్ అయిన తర్వాత కూడా అదే వ్యక్తి ఐడి పాస్వర్డ్లు ఉపయోగించి కొన్ని బిల్లులు ఎండార్స్ చేసి కూడా పేమెంట్ చేసుకోవడం జరిగింది. ఇటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఇక్కడ మొహమాటాలు అవేమి ఉండాల్సిన అవసరం లేదు. సో ఏ రోజైతే మనం ఆ షీట్ ఖాళీ చేస్తున్నామో అక్కడతోటి ఐడి పాస్వర్డ్ అవతల వాళ్ళకి అప్పచెప్పేయాలి, లాగిన్స్ క్రెడెన్షియల్ కూడా అన్ని వాళ్ళకి అప్పచెప్పాలి. ఆ తర్వాత మనం వాళ్ళకి అప్పచెప్పిన వెంటనే టేక్ ఓవర్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వెంటనే ఫస్ట్ పని కింద పాస్వర్డ్స్ అన్ని మార్చుకొని వాళ్ళు దాన్ని వాళ్ళ యొక్క హ్యాండ్ ఓవర్ అయ్యే విధంగా వాళ్ళు జాగ్రత్త వహించారు. సో ఐడీలు, పాస్వర్డ్, లాగిన్ క్రెడెన్షియల్ విషయాల్లో హ్యాండ్ ఓవర్ చేసేవారు, టేక్ ఓవర్ చేసేవారు ఇద్దరు కూడా తక్షణమే స్పందించి ఆ యొక్క విషయాన్ని ఖచ్చితంగా ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసే అంశంలో భాగంగా
చర్యలు చేపట్టాలన్నమాట. ఇక నాలుగో అంశం ఏంటంటే అప్పటికి జరుగుతున్న పనుల వివరాలు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి శాఖలో కూడా ఏదో ఒక పని జరుగుతూ ఉంటుంది. మనం ఆ యొక్క సీట్ నుంచి ట్రాన్స్ఫర్ రూపంలోనో, ప్రమోషన్ రూపంలోనో ఒక్కోసారి అనుకోకుండానో కదలాల్సిన అవసరం ఏర్పడుతుంది. అటువంటప్పుడు అప్పుడు వరకు జరుగుతున్న పని ఇంతవరకు ఉంది. ఈ పని మొత్తం ఇంత, ఇందులో ఇంత జరిగింది, ఇంత అవుతుంది, లేదా ఈ పని యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది అంటూ అప్పటి వరకు జరుగుతున్న పనులన్నింటినీ కూడా డీటెయిల్డ్‌గా రాసి ఆ నోట్ కిందన మనం హ్యాండ్ ఓవర్ సంతకం పెట్టి టేక్ ఓవర్ సంతకం అప్పచెప్పాలి. లేకపోతే వెళ్ళిపోయిన ఆయన ఇంతవరకు చేశారండి, వెళ్ళిపోయిన ఆయన చేయలేదండి, ఇక నాకు సంబంధం లేదండి, గతంలో ఉన్న వాళ్ళు చేశారండి, ఇటువంటి అంశాలు టేక్ ఓవర్ చేసిన వాళ్ళు చెప్పొచ్చు. లేదు హ్యాండ్ ఓవర్ చేసేసిన వాళ్ళు ఇందులో నా సంబంధం ఏమీ లేదండి, అప్పటికి ఈ పని నేను ఉన్నప్పుడు పూర్తి అవ్వలేదు, నా తర్వాత వచ్చిన వాళ్ళు పూర్తి చేసి ఉంటారు, కాబట్టి దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, దీనికి అనుమతి అంతా వీళ్ళే ఇచ్చి ఉండొచ్చు అని కూడా అనొచ్చు. ఈ రెండు వైపులా సమస్య ఉంది కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక ఐదో అంశము చాలా ముఖ్యమైనది. లీగల్ అంశాలు, అర్జెంట్ ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం రేపే అర్జెంటుగా ఒక ఫైల్ పంపించాలి, కానీ ఈరోజు నేను రిలీవ్ అయిపోతున్నానులే, ఇంకా నాకేం పని అని వదిలేకుండా రేపు అర్జెంటుగా పంపించాలి. అలాంటి వాటిని ముందుగా ఒక నోట్ రాసుకోవాలి. ముఖ్యంగా కోర్టు కేసులు ఉంటాయి, లోకాయుక్త ఉంటాయి, పీజీఆర్ఎస్ కంప్లైంట్స్ ఉంటాయి, ముఖ్యంగా ఆర్టీఏలు ఉంటాయి. 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలి. రేపటితో 30 రోజులు అయిపోతుండొచ్చు, నాకు ఈ రోజుతో నేను వెళ్ళిపోతున్నాను కానీ ఇంకా సంబంధం లేదులే అని అనుకునేటువంటి అంశం లేకుండా. ఎందుకంటే 29 రోజులు మన దగ్గర ఉంచుకొని 30 రోజులు అవతలోడికి అప్పచెప్పినా కూడా ఇన్ని రోజులు ఉంచుకునేందుకు మన మీద కూడా ఎఫెక్ట్ కావచ్చు కదా. సో మొత్తం మీద ఇటువంటి లీగల్ పరమైన అంశాలు, టైము బాండ్తో ఉన్నటువంటి అంశాలు, అర్జెంట్ ఫైల్స్ ఏవైనా ఉంటే వాటి ఏ టైం వరకు ఏ టైం ఉంది, ఎంత త్వరగా వీటిని డీల్ చేయాలనే విషయాన్ని డీటెయిల్డ్గా విడిగా దాంట్లో రాసి అవి మన తర్వాత వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మనం హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. సో వెంటనే వాళ్ళు అర్జెంటుగా చేయాల్సిన వాటి మీద వెంటనే వాళ్ళు దృష్టి పెట్టి ఆ అంశాలు పూర్తి చేయడానికి వీలు కలుగుతుంది. అలాగే మనం కూడా మనం ఉన్నప్పుడు దీని మీద నిర్లక్ష్యం వహించి పక్కన పెట్టేసామనేటువంటి ఒక కంప్లైంట్ కూడా తర్వాత మనం పొందకుండా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి లీగల్ అంశాలు, అర్జెంట్ ఫైల్స్ యొక్క డేటా కూడా మనం డీటెయిల్గా తయారు చేసి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుందని మనం ఖచ్చితంగా గమనించాలన్నమాట. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక రిజిస్టర్గా మెయింటైన్ చేస్తే దాన్ని ఛార్జ్ రిజిస్టర్ అనొచ్చు. కొన్ని శాఖల్లో అది ఉంది, కొన్ని శాఖల్లో లేదు. కొన్ని శాఖల్లో ఎలా ఉందంటే ఛార్జ్ హ్యాండ్ ఓవర్ అంటే వెళ్ళిపోయే ముందు 4-5 పేపర్లు తీసుకొని వాటి మీద ఏమో ఉన్నాయో అన్నీ రాసేసి కింద హ్యాండ్ ఓవరు, టేక్ ఓవరు అని 2 పేర్లు రాసేసి సంతకాలు పెట్టి ఇచ్చేస్తారు. ఆ పేపర్ ఉంటే ఉంటుంది, లేకపోతే పోతుంది అనమాట. అందువల్ల తర్వాత భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తున్నాయి, చాలా కేసులు వస్తున్నాయి, అవి దొరకట్లేదు, ఇటువంటి సమస్యలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఛార్జ్ రిజిస్టర్ అనేది ఒకటి పెట్టుకుంటే ఇప్పుడు నేను చెప్పిన 5 అంశాలకు సంబంధించి 5 పుస్తకాలు చక్కగా పెట్టుకొని మనం ఉన్న టైం వరకు ఏ రోజుకి ఆ రోజు రాసేస్తాం. ఉదాహరణకు నేను ఛార్జ్ రిజిస్టర్లో ఉంది, నా దగ్గర ఎన్ని రిజిస్టర్లు ఉన్నాయి, ఛార్జ్ రిజిస్టర్ రాసుకుంటాను. నేను కొత్తగా రిజిస్టర్ పెట్టాను, ఆ రిజిస్టర్ మళ్ళీ దాంట్లో ఆ రోజు రాసేసుకుంటాను, పలానా రిజిస్టర్ కొత్తగా వచ్చింది. లేదు ఒక రిజిస్టర్ పని అయిపోయింది, దాన్ని అక్కడ నోట్ రాస్తాను. ఈ రకంగా రిజిస్టర్లన్నీ ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేసుకుంటూ ఉంటే నేను అసలు వెళ్ళే ముందు ప్రత్యేకించి ఛార్జ్ టేక్ ఓవర్ హ్యాండ్ ఓవర్ చేయడం కోసం ప్రత్యేకమైన పని చేయాల్సిన అవసరమే ఉండదు కదా. ఏ రోజు కాదు అప్డేట్ అవుతుంటే 5 విషయాలు, ఏ రోజు కాదు డీటెయిల్ నోట్ అంతా ఉంటుంది. సో ఒక ఛార్జ్ రిజిస్టర్ అనేది ఖచ్చితంగా రాసుకోవాలి. ఆ రిజిస్టర్ అనేది పర్మనెంట్గా ఉండాలి. ఎంతమంది అప్పుడు దాంట్లో డీటెయిల్గా ఉంటాయి, ఎంతమంది మారినా కూడా ఒక వ్యక్తి వెళ్ళిన తర్వాత మరొక వ్యక్తి ఆ రిజిస్టర్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఆ టైం నుంచి ఆ టైం వరకు రిజిస్టర్ ఎలా ఉందో తెలుస్తుంది, ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలుస్తుంది. కాబట్టి ఒక పర్మనెంట్ ఛార్జ్ రిజిస్టర్ అనేది ప్రతి డిపార్ట్మెంట్లో ఉండేలా చూడడం అనేది చాలా కీలకమైన అంశంగా భావిస్తున్నాను. అది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఇది ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పటి పని అప్పుడు పూర్తయ్యేలాగా, మీరు మళ్ళీ భవిష్యత్తులో డిస్టర్బెన్స్ కాకుండా ఉండేలాగా ఛార్జ్కి సంబంధించినటువంటి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా ఒక చక్కని ఛార్జ్ రిజిస్టర్ని ఈ రోజు నుంచే మొదలుపెట్టండి. ఆ రిజిస్టర్లో మీకు సంబంధించినటువంటి రికార్డుల వివరాలు, అలాగే వర్క్ల వివరాలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయాలు, ఐడీలు, పాస్వర్డ్లు, టూర్ డైరీలు ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చక్కగా ఈ యొక్క ఛార్జ్ రిజిస్టర్లో ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేసుకుంటూ ఉంటే మీరు సడన్గా వెళ్ళాల్సి వచ్చినా, ప్రమోషన్ మీద వెళ్ళాల్సి వచ్చినా, లేదు బదిలీ మీద వెళ్ళాల్సి వచ్చినా అది పెద్ద పనిలా కాకుండా ఆ లాస్ట్ రోజు సంతకం పెట్టేసిన తర్వాత చక్కగా హ్యాండ్ ఓవర్, టేక్ ఓవర్ అని 2 విషయాలు రాసి సంతకాలు పెట్టి హ్యాండ్ ఓవర్ చేసేస్తే అసలు మనం ఛార్జ్ అప్పగించడం అనేటువంటి ఒక సమస్యనే మనం చూడం. సో ఈ విధంగా ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయండి, టేక్ ఓవర్ చేసుకొని సమస్య రాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ.